సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవం లేదంటూ ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి మాట మరి మళ్ళీ ఏకగ్రీవం ఏ రకంగా చేసిండ్రు? ఏకంగా ఒక గ్రామంలో సర్పంచ్ పదవి కోసం 27 లక్షల రూపాయలు పెట్టి సర్పంచ్ పదవి దక్కించుకున్నాడంట. ఇంకా సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, రాకముందే ఏకంగా గ్రామాల్లో ఏకగ్రీవాల పని జరుగుతూనే ఉన్నది. మరి ఏకంగా 27 లక్షల రూపాయలు పెట్టి సర్పంచ్ పదవి కొనే ప్రయత్నం అన్నట్టు. ఇక అది మరి కొనడం అంటారా, దీన్ని అమ్మడం అంటారా, ప్రజల ఓట్లను అమ్ముకోవడం అంటారా, మరి ఏందో మొత్తానికైతే ఈ రకంగా జరుగుతుంది. అసలు ఎన్నికలంటే స్వేచ్ఛ, నాకున్న హక్కు ఎన్నికలలో చూపెట్టడం, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం ప్రవేశపెట్టినటువంటి హక్కు. మరి ఈ హక్కును దుర్వినియోగం చేసినట్టే కదా ఏకగ్రీవం చేయడం అంటే. ఒక నాయకుడిని ఎన్నుకోవడం అనేది మనకు ఉన్నటువంటి బలం, ఆ బలాన్ని కాస్త బలహీనపరచడమే ఈ ఏకగ్రీవం. ఏకగ్రీవం చేయడం సర్పంచులు ఈ రకంగా ఆ గ్రామంలో ఇక్కడ చూడరిగో గద్వాల జిల్లాలోని గోకులపాడులో వేలంపాట వేసినారంట. ఏకంగా నలుగురు పోటీ చేస్తురట. ఎక్కువ పాడిన వారికి పదవి, ఇక మొత్తానికి శివాలయం నిర్మాణానికి ఖర్చు పెట్టాలని తీర్మానం. ఇక్కడ ఈ గద్వాల జిల్లాలోని గోకులపాడులో వేలంపాట వేసిరట. అక్కడ మొత్తానికి నలుగురు నిలబడరట, నలుగురు పోటీ చేసినారు. ఆ నలుగురితోని ఒప్పందం చేసిరట. శివాలయము నిర్మించడానికి ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళను సర్పంచ్ చేస్తామని ఆ గ్రామంలో మాట్లాడినటువంటి ఒప్పందం. మరి ఈ రకంగా ఒప్పందం చేసుకొని ఆ నాయకుడిని ఎన్నుకోవడం జరిగిందంట. ఆ నాయకుడు అన్నది ఇప్పుడు డబ్బులు ఇస్తే ఆయన నాయకుడు అయిపోయాడు, సర్పంచ్ పదవికి అర్హుడు అయిపోయాడు అన్నట్టు. అంటే ఆయన సర్పంచ్కి అనర్హుడైనా, సర్పంచ్ కావాల్సిన లక్షణాలు లేకపోయినా, ఆ గ్రామంలో ప్రజల పట్ల ఆయన ప్రేమాభిమానాలు చూపకపోయినా, మరి తనకు సర్పంచ్ పదవి కట్టబెట్టడమన్నా డబ్బులుంటే సర్పంచ్ పదవి వచ్చినట్టేనా? ఇక మరి అట్లే ఉన్నది ఇక్కడ పరిస్థితి. 27 లక్షల రూపాయలు శివాలయ నిర్మాణానికి, అంటే ₹1 కోటి పెడితే ₹1 కోటి 50 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఏం తెలియనటువంటి వ్యక్తికి కూడా సర్పంచ్ పదవిని గట్టబెట్టే ప్రయత్నం అన్నట్టు ఇది అట్లే ఉన్నది. ఇక ఏకగ్రీవం అనేది ఉండకూడదు. మళ్ళీ మొదటికి వచ్చింది. స్థానిక ఎన్నికల నగారా మోగక ముందే గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీల పదవులకు వేలం పాటలు జరుగుతున్నాయి. ఇక జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధి గోకులపాడు గ్రామ సర్పంచ్ పదవికి గ్రామస్తులందరూ కలిసి ఆదివారం వేలంపాట నిర్వహించారు. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు గ్రామానికి చెందిన భీమరాజు, సిద్ధు జయంతు, నరసింహులు పోటీ పడ్డారు. చివరకు భీమరాజు అనేటువంటి వ్యక్తి 27,60,000 రూపాయలకు వేలంపాట పాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్నటువంటి అంశం. ఇక సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడట ఏకంగా 27,60,000 రూపాయలకు. గ్రామంలో మొత్తం 450 మంది ఓటర్లు ఉన్నారు. ఆ గ్రామంలో 450 మంది ఓటర్లు ఉన్నారట. దాదాపు 600 నుంచి 700 మంది జనాభా ఉన్నారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా నిర్ణయించుకొని పకడ్బందీగా వేలంపాట నిర్వహించారు. ఎవరు సెల్ ఫోన్లు రావద్దనేటువంటి నిబంధన పెట్టారు. దీంతో ఎక్కడ కూడా వేలంపాటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు. ఆలయం అభివృద్ధి కోసం గ్రామంలో పెండింగ్లో ఉన్న శివాలయం గుడిని కంప్లైంట్ చేసేందుకు ఈ వేలంపాట నిర్వహించాలని తీర్మానించినట్టు కూడా గ్రామస్తులు చెబుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అందరూ పోటీ పడి డబ్బులు వృధా చేసుకునే కన్నా ఇలా వేలంపాట నిర్వహించుకొని వచ్చిన డబ్బులను ఇక టెంపుల్ డెవలప్మెంట్కు వినియోగించుకోవాలని కూడా నిర్ణయించుకున్నామని అంటున్నారు. ఇదిలా ఉండగా పదవి దక్కించుకున్న భీమరాజుకు 3 పిల్లలు ఉన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల రూల్స్ ప్రకారం 3 పిల్లలు ఉన్నా వారు సర్పంచ్, ఇతర లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసేందుకు అనర్హులు. దీంతో వేలంపాటలో దక్కించుకున్న పదవి భీమరాజుకు దక్కుతుందో లేదోననేటువంటి చర్చ నడుస్తున్నది. ఇది కథ.
పిల్లలుంటే సర్పంచ్ పోటీ చేయడానికి అనర్హుడు. మరి ఏకంగా ఈ గ్రామంలో ఈయనకు 3 పిల్లలు ఉన్నారట. 3 పిల్లలుండి ఈ ఏకగ్రీవాల తతంగం అనేది ఉండదని చెప్పారు. మరి ఏకగ్రీవానికి డబ్బులు ఖర్చు పెట్టిండు. శివాలయం డెవలప్మెంట్ కోసం 27,60,000 రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాడట. ఆయనను ఏకగ్రీవం చేసినామని గ్రామస్తులు అంటున్నారు. మరి నాకు సర్పంచ్ పదవి వస్తుందా రాదా? ఆయన ఉత్సాహం, ఆయన సంతోషంలో మాత్రం ఆయన ఉన్నాడు. ఇది ఏకంగా గోకులపాడు అనేటువంటి గ్రామంలో వేసినటువంటి వేలంపాట. మరి సర్పంచ్ పదవిని అమ్ముతున్నారా, కొంటున్నారా? మరి ఇక్కడ ఏం జరుగుతుంది?